ఫైటర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైట్ టిప్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముయ్ థాయ్ నీ. ఈరోజు టాపిక్లో మనం నీతో ఎలా కొట్టాలి అన్న విషయం తెలుసుకుందాం. నీ అనే వెపన్ని మనం థాయిలాండ్లోని ముయ్ థాయ్ ద ఆర్ట్ ఆఫ్ 8 లింబ్స్లో ఒక మేజర్ వెపన్ అందులో నుంచి మనం తీసుకున్నాం. నీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ వెపన్ ఇన్ థాయ్ బాక్సింగ్ ఆర్ ముయ్ థాయ్. ఇప్పుడు పంచ్ చేస్తే అపోనెంట్ కింద పడతాడు, నాకౌట్ కూడా అవుతాడు. కానీ నీతో మనం ప్రాపర్గా కానీ హిట్ చేస్తే రిబ్స్ బ్రేక్ అయిపోతాయి, ఆర్ స్కల్ కూడా డ్యామేజ్ అయిపోయిన ఫైట్స్ ఎన్నో ఉన్నాయి. సో నీ అనేది వెరీ డేంజరస్ వెపన్. మీరు చూస్తే మైకెల్ వెనమ్ పేజ్ తను జస్ట్ జంపింగ్ని కొట్టడం వల్ల అపోనెంట్ స్కల్ క్రష్ అయిపోయింది బేసికల్లీ. జార్జ్ మాస్విడల్ వర్సెస్ బెన్ ఆస్క్రన్ మీరు ఫైట్ చూడండి. బెన్ ఆస్క్రన్ ఒక రెస్లర్, జార్జ్ మాస్విడల్ ఒక స్ట్రైకర్. జార్జ్ మాస్విడల్ తను చేసిన జంపింగ్ ఫ్లయింగ్ నీ వల్ల అపోనెంట్ నాకౌట్ అయిపోయాడు. లైక్ ఆన్ ద స్పాట్ హీ వాజ్ లైక్ అన్కాన్షియస్. ఎన్నో ఫైట్స్ మీరు చూసుకోండి, ఆండర్సన్ సిల్వా, ఇలా జాన్ జోన్స్, చాలా మంది కూడా నీని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు ఇన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ముయ్ థాయ్లో మీరు చూస్తే బొకావ్, సాంచై ఇలాంటి గ్రేట్ ఫైటర్స్ నీని క్లించ్ పొజిషన్లో కానీ లేకపోతే స్ట్రైకింగ్ సెటప్స్లో కానీ యూజ్ చేసి ఎన్నో బ్రూటల్ నాకౌట్ చేశారు. మీరు ఏదైనా ఫైట్ని తొందరగా ఎండ్ చేయాలంటే నీ యూజ్ చేయాలి. బట్ నేను యూజ్ చేయడంలో చాలా పేషెన్స్ ఉండాలి అండ్ ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి, సో మెనీ రెప్స్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు త్రో నీతో మనం ఎలా హిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఫ్రంట్ కిక్. ఫ్రంట్ కిక్లో మనం ముందు చూస్తే వీడియోలో, మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫ్రంట్ కిక్ అంటే ఏంటి? లిఫ్ట్ యువర్ ఫీట్, క్లోజ్ యువర్ చెస్ట్, ముందుకు చూపించి స్ట్రెచ్ యువర్ లెగ్. ఈ పొజిషన్లో చూసుకుంటే సేమ్ లిఫ్ట్ యువర్ లెగ్, ఫీట్ని ముందుకు చూపించాలి, నీ క్లోజ్ టు ద చెస్ట్ అండ్ దెన్ స్ట్రెచ్. మీరు ఫ్రంట్ కిక్ ఎలా చేస్తున్నారో సేమ్ టు సేమ్ ఆ నీ కూడా అలానే చేస్తాం. స్టాండ్స్ తీసుకొని కీప్ యువర్ గార్డ్ ప్రాపర్లీ, లిఫ్ట్ యువర్ నీ అండ్ దెన్ స్ట్రెచ్. ఇప్పుడు ఈ యాంగిల్లో చూపిస్తాను చూడండి. ఏ లెగ్ అయితే మీది బ్యాక్ ఉందో అక్కడి నుంచి లిఫ్ట్ యువర్ నీ అండ్ దెన్ స్ట్రెచ్ అండ్ బ్యాక్, లిఫ్ట్ యువర్ నీ, క్లోజ్ టు ద చెస్ట్ అండ్ దెన్ stretch. So very easy. Just lift it and stretch it, lift it and stretch it. Basics are the same. Nee నేర్చుకోవడానికి just lift 1 2 చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే లిఫ్ట్ చేసి పైకి కొడతారు, నీ హిట్ చేసేటప్పుడు ఇట్లా పైకి యూజ్ చేస్తారు ఆర్ ఇలా కొడుతుంటారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అపోనెంట్ని స్ట్రక్ చేయాలి, బ్రేక్ చేయాలంటే జస్ట్ లిఫ్ట్ ఇట్ అండ్ దెన్ పుష్ ఇట్, సేమ్ పుష్ ఇట్. మీరు ఎంత ఫాస్ట్ చేసినా, స్లో మోషన్లో చేసినా ఫస్ట్ మీరు బేసిక్గా ప్రాక్టీస్ చేసేది ఇలా చేయాలి, ఇలా డైరెక్ట్ చేయకూడదు. అదేంటి ఫైట్స్లో ఇలా కొడుతున్నారు కదా అని అంటే అది ఇలా వెళ్తుంది. ఓకే, నీతో మీరు హిట్ చేయాలంటే బేసిక్ మీరు ఇలా లిఫ్ట్ చేసినా అయిపోతుంది. ఓకే, ఇలా బేసిక్ లిఫ్ట్ చేస్తే కూడా మీకు నీతో ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ మీరు మ్యాక్సిమం అవుట్పుట్, మ్యాక్సిమం స్ట్రెచ్, మ్యాక్సిమం డ్యామేజ్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే లిఫ్ట్ అండ్ దెన్ స్ట్రెచ్, లిఫ్ట్ అండ్ దెన్ స్ట్రెచ్. ఇన్ ద బిగినింగ్ మీరు నేర్చుకునేటప్పుడు ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది, అరే మనకు వచ్చేసింది కదా అని అనుకుంటారు. కానీ ఈ వేలో నేర్చుకోవడానికి, ఇలా మీరు హిట్ చేయడానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఐ సజెస్ట్ లిఫ్ట్ స్ట్రెచ్ బికాస్ అందులో క్రియేట్ అయ్యే పవర్ కానీ మొమెంటం కానీ అది మీరు ఎక్స్పీరియన్షియల్గా చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా మీరు నీ చేయడానికి 5 times కంటే ఎక్కువ రేట్లు ఇంపాక్ట్ ఆర్ డ్యామేజ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఈజియెస్ట్ వే ఎప్పుడు చూస్ చేసుకోకూడదు. ఇట్ ఈస్ ఎ హార్డ్ వే అండ్ ద బెస్ట్ వే. ఇప్పుడు థాయ్ క్లించ్లో నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కమ్ ఫార్వర్డ్. చూడండి, నెక్ని ఇట్లా క్లించ్ పట్టుకొని, నెక్తో మనం క్లించ్ పట్టుకొని లిఫ్ట్ అండ్ దెన్ స్ట్రెచ్. ఇవి చూడండి, ఇక్కడ హిట్ చేస్తున్నాను. ఇది ఒక మంచి పాయింట్. పంచ్ చేయడానికైనా నీ కొట్టడానికైనా ఒక పర్ఫెక్ట్ పాయింట్. ఓకే, జస్ట్ క్లించ్, లిఫ్ట్ అండ్ దెన్ హిట్. ఓకే, క్లించ్ అండ్ దెన్ హిట్. క్లించ్ ప్రాక్టీస్ చేయొచ్చు. గ్రిప్ ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. ఓకే, ఆర్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం గ్రిప్ తీసుకొని హిట్ చేయొచ్చు. నీ మీకు వచ్చాక అపోనెంట్తో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ టేక్ ఇట్, నీ, లిఫ్ట్ ఇట్, స్ట్రెచ్ ఇట్, లిఫ్ట్ ఇట్, స్ట్రెచ్ ఇట్, లిఫ్ట్ ఇట్, స్ట్రెచ్ ఇట్. ఇలా మీరు డ్రిల్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ ద టైమ్ హిట్ ఇన్ ద సెంటర్లో హిట్ చేయండి. ఇదే నేను మీరు ఫ్రంట్ లెగ్తో కూడా చేయొచ్చు. జస్ట్ ఇలా పైకి చేయకుండా లిఫ్ట్ ఇట్ అండ్ స్ట్రెచ్ ఇట్. దాని రెండు మిక్స్ చేసినట్టు చూపిస్తాను చూడండి. కమ్ ఫార్వర్డ్. ఫ్రంట్ లెగ్ నీ చేయొచ్చు ఆర్ బ్యాక్ లెగ్ నీ, ఫ్రంట్ లెగ్ నీ, బ్యాక్ లెగ్ నీ.
ఇంకా మనం జంపింగ్ నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. జంపింగ్ నీ, జస్ట్ జంప్ అండ్ నీ. ఫ్రంట్ లెగ్తో చేస్తున్నాడు జంపింగ్ నీ. బ్యాక్ లెగ్తో జంపింగ్ నీ చేస్తున్నాం చూడండి. అపోనెంట్ టేక్ డౌన్కి వస్తుంటే just we can use the knee, okay, position, just okay, just while punching you can grab his head and then knee position, just catch it and knee, just down catch and then knee, and then you can hit the knee. Knee put back me ela cheyalante just lift it, stretch it, okay, again change, lift it and stretch it, lift it, stretch it, lift it, stretch it, lift it, stretch it, lift 1 2 3 4 5 6. Thanks for watching the video. మీకు ఈ నీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.